తులసి ఎవరి ఫ్రస్ట్రేషన్ వాళ్ళకుంటుంది. వాళ్ళ టైం వేస్ట్ చేయడం కూడా మంచి పద్ధతి కాదు కదా. ఎందుకే మిమ్మల్ని నేను తులసి గారు అని పిలుస్తున్నాను. చిన్న చిన్న విషయాలకు, చిన్న చిన్న ఎమోషన్స్ కు, టెన్షన్స్ కు బీపీ తెచ్చుకోకుండా బీ పేషెన్స్ అనే కాన్సెప్ట్ పాటిస్తూ మీరు చాలా కూల్గా ఉంటారు. అందుకే మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ వచ్చేసింది. నందిని, నువ్వేనా అని అంటాననుకున్నావా తులసి? నువ్వు నన్ను కాపాడినా నువ్వు నాకు శత్రువే. నీ విషయంలో నా ప్రతీకారం లక్ష్యం ఎప్పుడూ అలానే ఉంటుంది. నందిని, నీలో మార్పు కోసం నేను అండగా నిలబడితే ఇప్పుడు కూడా ద్వేషిస్తావేంటి? అవును, ద్వేషిస్తాను. ఇక ముందు నందిని అంటే ఏంటో ఇంకా కొత్తగా చూస్తారు. అబ్బా, అది ఇది కదా మా నందిని అంటే. అవును బాబాయ్, సరికొత్త నందినిని మీరందరూ చూడబోతున్నారు. చాలా సంతోషం. మరి బయలుదేరండి మేడం. రిలీజ్ ఆర్డర్ తీసుకొచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మేము వచ్చాం. చాలా సంతోషం. పద బాబాయ్. అక్క, ఏంటిది? ఆ నందినిని చూసావా? మంచిగా మాట్లాడినట్టే మాట్లాడి మళ్ళీ నీకెదురు తిరుగుతుంది. అలాంటి మనిషి మీద నువ్వు జాలి చూపించడం నాకు ఇష్టం లేదక్కా. జైల్లో మగ్గితేనే తనకు బుద్ధొచ్చేది. బుజ్జి, నందిని గురించి నాకు బాగా తెలుసు. జైల్లో గడిపే ప్రతి క్షణం ఆ నందిని నా మీద కక్ష పెంచుకుంటుందే కానీ మార్పు రాదు. అందుకే బయటికి తీసుకొచ్చాను. తెలిసి తెలిసి శత్రువుని విడిపిస్తే మళ్ళీ నువ్వు కోరి సమస్యను తెచ్చుకున్నట్టు అవుతుందక్కా. ఆ నందిని మళ్ళీ నిన్ను ఇబ్బంది పెడుతుంది. ఈసారి అలా జరగదు బుజ్జి. అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయదు, ఇంకస్సలు వేయదు. అలా ఎలా చెప్పగలవక్కా? దానికి తగిన ప్లాన్ అంతా వర్కౌట్ చేసేసాను కదా. నీ ఇంటికొచ్చిపోతున్న నీ శత్రువు మహర్జాతకురాలు. నీకు ఈ ఇంటికి చాలా అరిష్టం పొంచి ఉంది. ఆ అరిష్టం దూరం అవ్వాలన్నా, పెద్ద గండంలో నుంచి నిన్ను తప్పించాలన్నా ఆ జాతకురాలే నిన్ను కాపాడాలి. ఈ తులసి అనే జాతకురాలు రేపు నీ భవిష్యత్తులో పెద్ద కష్టంలోంచి బయటపడేసేది కూడా ఈ జాతకురాలే. మీ శత్రువుతో మీరు ఎంత స్నేహంగా ఉంటే, ఎంత పక్కన ఉంటే అంత మంచిది. ఏంటక్క నువ్వు అనేది? ఏంటా ప్లాను? ఏంటనేది తర్వాత నెమ్మదిగా నీకు అర్థమవుతుంది. నందిని అంది కదా, కొత్త నందినిని చూస్తారు అని. సరికొత్త నందినిని అందరూ చూస్తారు. నీ ప్లానింగ్ ఏదో గట్టిగా వర్కౌట్ అయ్యేలా ఉందక్క. అవ్వాల్సిందే. పద. విష్ణు, ఇంకా ఎంతసేపు పెడతావు? చేతులు నాకు నొప్పి పెడుతున్నాయి. నీకోసం కష్టపడి గోరింటాకు పెట్టడం నేర్చుకుని మరి ఇంతోపిగ్గా పెడుతున్నాను. నీ చేతులు అందంగా పండాలి రేవతి. నీకిదే ముచ్చటో నాకు అర్థం కావడం లేదు. ఇదేం ముచ్చట, ఇదేం సంతోషం అంటే నువ్వు కన్సీవ్ అయినప్పుడు
ఆ శుభవార్త వెంటనే నాతో చెప్పాలని నువ్వు చాలా ఆరాటపడ్డావు. అప్పుడు నేను రిమాండ్లో జైలు గోడల మధ్య ఉన్నాను. అప్పుడు ఆ సంతోషాన్ని పంచుకోలేకపోయాను. అది ఇప్పుడు ఇలా తీర్చుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా సంతోషం. అయినా మరి మరి నీ ముచ్చట తీరిందా? హ్యాపీ ఫీల్ అయ్యావా? నేనెళ్ళి చేతులు కడిగేసుకోనా? అరే రేవతి, అప్పుడే చేతులు కడిగేసుకుంటానంటావేంటి? గోరింటాకు ఎర్రగా పండాలంటే ఇంకాసేపు అలానే ఉంచుకోవాలి. అటెండర్ గారికి చాలా విషయాలే తెలిసే. అటెండర్ గారేంటి రేవతి? అరే పట్టుబట్టి నాతో గ్రూప్స్ రాయించి డిప్యూటీ తహసీల్దార్ని చేసావు కదా. తహసీల్దార్ గారనే పిలు. నీ కళని నిజం చేసినందుకు శబాష్ హస్బెండ్ గారని మెచ్చుకోవాలి కూడా. మరి అప్పుడే ఈ సంతోషం డబుల్ అవుతుంది. అలాగే హస్బెండ్ తహసీల్దార్ గారు, నా కల నెరవేర్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. షేక్ హ్యాండ్స్ వద్దు, నా షోల్డర్ తట్టి నన్ను మెచ్చుకోవద్దు. గోరింటాకు పాడవుతుంది. అన్యోన్య దంపతుల్లా ఎంత సంబరపడిపోతున్నారో. భార్య అంటే ఎంతో అప్రూపం అన్నట్టు ఈయనగారు గోరింటాకు పెట్టడం ఏంటో. శిక్ష పడి 5 ఏళ్ళో 8 ఏళ్ళో ఆయన లోపలుంటే ఈ రేవతికి ఇంత సంతోషం దక్కేది కాదు. ఇందుని ప్లాన్స్ అన్నీ ఆ తులసి వల్ల డిస్టర్బ్ అయ్యాయి. అప్పో, కేసు నుంచి బయటపడిన అల్లుణ్ణి తల్లి కాబోతున్న ఈ రేవతిని చూడ్డానికి దిగినట్టున్నారు. ఇక ఈరోజంతా వీళ్ళదే హడావిడి. అమ్మ నాన్న వచ్చారు కనుక ఈ రేవతి కూడా రెచ్చిపోతుంది. అస్సలు ఛాన్స్ ఇవ్వను. రేవతి, అమ్మా రామా. అల్లుని చూడ్డానికి వచ్చారా, కూతుర్ని చూడ్డానికి వచ్చారా? మా అల్లుడు కోసమే వచ్చామమ్మా. అయితే ఏంటి? విష్ణు, ఆ నందిని కుట్రలు కుతంత్రాల నుంచి నువ్వు క్షేమంగా బయటపడ్డావు. నువ్వు అనుకున్న ఉద్యోగం నీ చేయి జారకుండా కాపాడుకున్నావు. చాలా సంతోషం. మావయ్య గారు, మన గురించి ఎవరు ఎంత చెడు కోరినా మన కష్టం మనల్ని తప్పకుండా నిలబెడుతుందని మా అమ్మ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు అదే జరిగింది. పెద్ద గండం నుంచి బయటపడినట్టయింది బాబు. మీ ఇంటి పరువు, నీ ఉద్యోగం రెండూ నిలబడ్డాయి. అంతా మా అత్తయ్య గారి ప్రయత్నం వల్లే ఈరోజు నేను ఎంత సంతోషంగా ఉన్నానమ్మా. అవునమ్మా. ఇంతకీ చెల్లెమ్మేది? బయటికెళ్లారు నాన్న. కాసేపట్లో వచ్చేస్తారు మావయ్య గారు. విష్ణు, నీ వైపు ఆవేశం ఉందని
ఆవేశంలో నువ్వు తప్పు చేశావన్న అనుమానంతో నేను ఆ రోజు కాస్త ఎక్కువ ఆగాను. కానీ నీ తప్పేవి లేదని అర్థమైంది. నన్ను క్షమించు బాబు. అయ్యో, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి మావయ్య గారు? జరిగిన విషయం అందరికీ అలానే అనిపిస్తుంది. అలా కల్పించి కుట్ర చేశారు. ఈ మాత్రం నువ్వు నన్ను అర్థం చేసుకుంటే చాలు బాబు. అమ్మా, ముందు లోపలికి పదండి. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. పదండి నాన్న. పదండి మావయ్య గారు. రేవతి, ఇన్నాళ్ళు నువ్వు ఏ టైంకి తిన్నావో, ఎలాంటి ఫుడ్ తిన్నావో నీ ఇష్టానికి జరుగుంటుంది రేవతి. కానీ ఇప్పుడు నువ్వు చాలా జాగ్రత్తలు పాటించాలి. టైంకి తినాలి, డాక్టర్ రాసిచ్చిన విటమిన్ టాబ్లెట్స్ వేసుకోవాలి. ఇంట్లో పనులన్నీ ఎక్కువ టెన్షన్ పడిపోయి పని చేయకూడదు. అప్పుడే నువ్వు పండంటి బిడ్డను క్షేమంగా మా చేతుల్లో పెట్టగలవు. అన్ని జాగ్రత్తలు నేను పాటిస్తానమ్మా. ఆడపిల్లకి ప్రసవం అనేది మరు జన్మ అంటారు. అంటే ప్రాణాలు పణంగా పెట్టి ఒక బిడ్డకి ప్రాణం పోయాలి. తల్లి బిడ్డ పూర్తి ఆరోగ్యంగా ఉండాలన్నా, సుఖప్రసవం జరగాలన్నా అన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. మావయ్య గారు, రేవతిని కంటికి రెప్పలా చూసుకునే మా అమ్మ ఉంది, నేను ఉన్నాను. మీ అమ్మాయితో ఒక్క పని కూడా చేయించాం. తను వంట పని చేయాలన్నా, ఇంటి పని చేయాలన్నా నేను అస్సలు ఒప్పుకోను. మహారాణిలా అలా సోఫాలో కూర్చోబెట్టి నేను చేస్తాను మావయ్య గారు. మీ అమ్మాయి గురించి మీరేమి టెన్షన్ పడకండి. అమ్మా ఝాన్సీ, బాగున్నావమ్మా? నాకేంటి, చాలా బాగున్నాను. మంచిదమ్మా. అన్నట్టు ఇలాంటి విషయాలు ముందుగా అడగాల్సింది ఆడవాళ్ళు. కానీ ఆత్రం కొద్దీ నేనే అడుగుతున్నా. ఏంటో అడగండి సార్. సారేంటి ఝాన్సీ సార్? అంకులను లేదా పెదనాన్ననో పిలవచ్చు కదా. నా మనసు కనిపించినప్పుడు తప్పకుండా పిలుస్తాను. ఇంతకీ నన్నేం అడగాలనుకుంటున్నారో అడగండి. అడగండి మావయ్య గారు. మా అమ్మాయి పెళ్లి, నీ పెళ్లి ఒకే రోజు జరిగింది. ఒకే రోజు ఇద్దరు కోడళ్ళగా మీరు ఈ ఇంట్లో అడుగుపెట్టారు. కొన్నాళ్ళు మా అమ్మాయి విష్ణువుని దూరం పెట్టిన తర్వాత అర్థం చేసుకొని వెంటనే మాకు శుభవార్త చెప్పింది. తొందరలో నన్ను గ్రాండ్ ఫాదర్ని చేస్తుంది. మరి నువ్వు కూడా ఈ పాటికి అలాంటి శుభవార్త ఏదో చెప్పే ఉండాలే. చెప్పే ఉంటావు. అదేదో మాకు కూడా చెప్తే మేము కూడా ఆనందిస్తాం కదా. ఏంటమ్మా అలా మౌనంగా ఉన్నావు? జ్యోతిష్యుడేదో నీకు గండం ఉందని చెప్పడం వల్ల కొన్నాళ్ళు నువ్వు ఈశ్వర్ దూరంగా ఉన్నారు. అదంతా ఒట్టిదే అని తెలిసాక అపార్థాలు, అపోహలు అన్నీ దూరమై మీరు అన్యోన్యంగా ఉన్నారు కదా. మరి ఆ శుభవార్త చెప్పావా? లేదమ్మా, అలాంటి శుభవార్త ఏమీ ఇంకా ఝాన్సీ చెప్పలేదు. ఎందుకని? ఈశ్వరు నువ్వు మళ్ళీ ఏమైనా గొడవ పడ్డారా ఏంటి? లేదంటే పిల్లలనప్పుడే కనకూడదని డిసైడ్ అయిపోయారా? మా ఈశ్వర్ ఝాన్సీకి అలా పోస్ట్ పోన్ చేసే ఉద్దేశం ఉండదు.
మరి ఈ పాటికే మా అమ్మాయి చెప్పినట్టు ఈ శుభవార్త చెప్పేయాలి కదా. అది మా ఇష్టం. అది క్వశ్చన్ చేయడానికి మీరెవరు? ఝాన్సీ, నువ్వు ఆగ్రహవతి. మావయ్య వాళ్ళు నిన్ను అభిమానంగా అడిగితే అలా అగౌరవంగా మాట్లాడతావేంటి ఝాన్సీ? ఇది అడుగుతున్నట్టు లేదు, గుచ్చి గుచ్చి దెప్పి పొడుస్తున్నట్టుగా ఉంది. అలా అని ఎందుకు అనుకుంటావు? అది నువ్వు ఆలోచించేదాన్ని బట్టి ఉంటుంది. దీనికి నువ్వు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది ఝాన్సీ? మా అమ్మ ఇంటి పెద్ద కోడలు. పెద్ద కోడలు విశేషం అని తెలియగానే రెండో కోడలు ఇంకా శుభవార్త చెప్పలేదేంటని మేం కాదు, బంధువులు స్నేహితులు అందరూ అడుగుతారు. వాళ్ళకు కూడా ఇలాగే సమాధానం చెప్తావా? ఎవరైనా అడిగితే పిల్లల్ని కనడం కనుకపోవడం మా పర్సనల్ విషయం, మీ పని మీరు చూసుకోండి అని చెప్తాను. ఝాన్సీ, అభిమానంతో పలకరించే వాళ్ళు అడగడమే తప్పైనట్టు అలా ఎందుకు ఆలోచిస్తున్నావు? చాలా తప్పు ఝాన్సీ. ఇలా ప్రవర్తిస్తే అది అహంకారమే అవుతుంది. ఆడపిల్లకి అణుకువ చాలా ముఖ్యం. మాట్లాడే పద్ధతి మార్చుకోమ్మా. హలో, ఏంటి? నేనెలా మాట్లాడాలో మీరు చెప్పాలా? మీరు చెప్తే నేను తెలుసుకోవాలా? ఝాన్సీ, మమ్మల్ని శత్రువులుగా ఎందుకు చూస్తున్నావు? మేము ఈ కుటుంబానికి అంత పరాయి వాళ్ళమేమీ కాదు కదా. మా అమ్మాయికి నువ్వు తోటి కోడలు అన్న ఉద్దేశంతో మాట్లాడావమ్మా. కానీ నువ్వు గౌరవం తీసి పడేశావు. నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే ఈ ఇంటి పరువే తీసి పడేసేలా ఉన్నావు. నేను ఇంటి పరువు తీస్తానా? అంటే మీ అమ్మాయి ఈ కుటుంబ గౌరవం కాపాడే మనిషి, నేనేమో ఈ ఇంటి గౌరవాన్ని బొజ్జారున పడేసే మనిషినా? చుట్టం చూపుగా వచ్చి ఇంట్లో వాళ్ల మధ్య బానే చిచ్చు పెడుతున్నారు. అసలు మీలాంటి వాళ్లతో ఈ కుటుంబం సంబంధం కలుపుకోవడమే నాకిష్టం లేదు. కానీ ఈ రేవతి నాతో ముందుగా ఏ విషయం చెప్పకుండా నన్ను మోసం చేసి ఈ ఇంటి కోడలయ్యింది. అరే, ఇక్కడ నిన్ను ఎవరూ మోసం చేయలేదమ్మా. ఇప్పుడేమన్నా మాలాంటి కుటుంబంతో సంబంధం కలుపుకోవడమే నీకు ఇష్టం లేదా? నువ్వెవరమ్మా నా కూతురు జీవితాన్ని నిర్ణయించడానికి? మావయ్య గారు, ఝాన్సీకి నేను సర్ది చెప్తాను, మీరు కొంచెం ఆగండి మావయ్య గారు. నాకు సర్ది చెప్పడం ఏంటి? అంటే నేను తప్పుగా మాట్లాడుతున్నానని మీరు నన్నే తప్పు పడుతున్నారా? నాకు ఆ విషయం బాగా అర్థమైంది. మీరందరూ కూడబలుక్కొని నాతో ఇలా మాట్లాడుతున్నారు. ఈ రేవతి నన్ను ఎలాగైనా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలనుకుంటుంది కనుక ఆ ఉద్దేశంతోనే అమ్మా బాబుల్ని ఇక్కడికి రప్పించినట్టుంది. అత్తయ్యగారులేం టైం చూసుకొని కావాలని నన్ను అవమానిస్తున్నారు. ఈ అవమానాలు భరించాల్సిన కర్మ నాకేం పట్లేదు. నేను శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఇదేగా నీకు కావాల్సింది? నువ్వు ఒక్కదానివే కోడలుగా ఊరేగు.
ఝాన్సీ ఝాన్సీ అమ్మా ఝాన్సీ ఏమైంది ఝాన్సీ? బట్టలు సర్దుకుంటున్నావు? అడ్డమైన వాళ్ళందరితో మాటలు పడాల్సి వస్తుంది. నేనెందుకు పడాలి? నిన్నెవరేమన్నారు ఝాన్సీ? వదినా వదినా అని ఆ రేవతి నిన్ను నెత్తిన పెట్టుకున్నావు కదా, వాళ్ళమ్మ బాబు వచ్చారు. ఎందుకే అసలు వాళ్ళు నిన్నేమన్నారు? నాకింకా పిల్లలు పుట్టలేదని మాట్లాడుతున్నారు. ఇంకా చెప్పలేదంటే ఏదో లోపం ఉంది అంటున్నారు.